అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన 'అండమాన్ అమ్మాయి' ఈ చిత్ర విశేషాలు చూద్దాం. ఈ చిత్రం విడుదలై నేటికి 47 సంవత్సరాలు పూర్తయిందండి. జూన్ 15, 1979లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి ఈ చిత్రం తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో 1978లో వచ్చిన చిత్రం 'అండమాన్ కదలి' అనే చిత్రాన్ని ఆధారంగా ఈ చిత్రం తెలుగులో తీశారు. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్, సుజాత ముఖ్య పాత్రధారులు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ముఖ్య పాత్రధారులు. 'అండమాన్ అమ్మాయి' వాణిశ్రీ కథానాయిక. నిర్మాణ సంస్థ వీనస్ కంబైన్స్. టి. గోవిందరాజన్ నిర్మాత. దర్శకుడు వి. మధుసూదన్ రావు. సంగీత దర్శకుడు కె.వి. మహాదేవన్. ఛాయాగ్రహణం ఎన్. బాలకృష్ణ. ఈ చిత్రం సద్దినోత్సవం జరుపుకోలేదు, కానీ అబోవ్ యావరేజ్ సినిమా. అంటే వాళ్ళ పెట్టుబడి వచ్చిన సినిమాగానే చెప్పుకోవాలి. అబోవ్ యావరేజ్ సినిమాగా నడిచింది ఈ చిత్రం అన్నమాట. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ముఖ్య పాత్రలు శేఖర్, అక్కినేని నాగేశ్వరరావు, చంద్ర, వాణిశ్రీ. అలాగే ఈ చిత్రంలో కామెడీ విలన్గా వేశారు అల్లు రామలింగయ్య. ఆ పాత్ర పేరు డాక్టర్ వేదాంతరావు. తర్వాత మదన్ అంటే శేఖర్ చంద్రల కుమారుడు. శేఖర్ తన కుమారుడని ఆఖరి వరకు తెలియదు. ఆ పాత్ర చంద్రమోహన్. అలాగే శేఖర్ పెంపుడు కూతురుగా కవిత, లక్ష్మీశ్రీ నటించారు ఈ సినిమా. చిత్రం ఈ పాత్రల చుట్టూనే ఈ చిత్రకథ అంతా మొత్తం తిరుగుతుంది అన్నమాట. కథ చూసుకుంటే అండమాన్లో ముఖ్యంగా శేఖర్, చంద్ర అక్కడ ప్రేమించుకుంటారన్నమాట. అలా అక్కడ ఉన్నప్పుడు ఒకసారి చంద్ర అనారోగ్యానికి గురైనప్పుడు శేఖర్ ఆ మందుల కోసం అక్కడ డాక్టర్ వేదాంతరావు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆయన మందులు ఇవ్వకుండా కొంత ఎగతాళి చేయడంతో ఆయన కొడతాడు. అతడు చనిపోయాడని భయపడి శేఖర్ ఆ ద్వీపం వదిలి పారిపోతాడనమాట. అతనికి అప్పుడు తోవలో ఒక కోటీశ్వరుడితో పరిచయం కలుగుతుంది. అతడు శేఖర్కి ఆశ్రయం ఇచ్చి తన ఆస్తిని, కుమార్తె కవితను అతనికి అప్పగిస్తాడనమాట. అలా అతను వ్యాపార దిగ్గజంగా మారి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు శేఖర్. అలా ఉండగా ఒకసారి తన దగ్గర పెరుగుతున్న కవిత అండమాన్ వెళ్ళి ఒక కళా ప్రదర్శన చూడాలని అనుకుంటుంది. శేఖరు ఆమెతో పాటు వస్తాడు అండమాన్. అక్కడ ఈ డాక్టర్ వేదాంతరావు సజీవంగా ఉండడం చూసి అతని గతం గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు ఆ వేదాంతరావు ఈయన్ని క్షమాభిక్ష వేడుకొని చంద్ర అన్వేషణకి సహాయం చేస్తాడు. అదే సమయంలో కవిత ఏమో అక్కడ మదన్ అనే శిల్పితో పరిచయం పెంచుకుంటుంది. అతనితో ప్రేమలో పడుతుంది. ఈ మదన్ ఎవడు అంటే ఆ మదన్ తన తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయాడని చెప్పి. ఆ తండ్రే ఈ శేఖర్ అనమాట. అలా అనుకోకుండా చంద్రను కలుస్తాడు శేఖర్. అప్పుడు చంద్రకి చెప్పమని చెప్తాడు తన సంగతి. కానీ చంద్ర చెప్పదు. ఆ సమయానికి శేఖర్ తన నిజాన్ని వెలికి తీస్తానని చెప్పి చంద్ర ద్వారా అతని గుర్తింపును బహిర్గతం చేస్తానని ప్రయత్నం చేస్తాడు. చివరికి శేఖరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న సమయంలో మదన్ తన తండ్రి మంచి గుణాన్ని గ్రహిస్తాడనమాట. అలా వారిద్దరూ మళ్ళీ కలుసుకుంటారు, తండ్రి కొడుకులు చంద్ర. అలా చిత్రం సుఖాంతంగా ముగుస్తుందండి. ఇది చిత్రకథ ముఖ్యంగా. ఇది చెప్పాం కదా, తమిళ కథ ఆధారంగా తీశారు. తమిళంలో సుజాత, శివాజీ గణేశన్ గారు నటించారు. తెలుగులో ఈ చిత్రంలో వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం అనమాట. అవండి చిత్ర కథ స్థూలంగా చూసుకుంటే. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ పాత్రలు అంటే ఇద్దరికి కొట్టిన పిండే ఇలాంటి పాత్రలు. ఎందుకంటే అంతకుముందే ఆలు మగలు ఇలాంటి చిత్రాల్లో కూడా ఇలాంటి పాత్రలోనే వాళ్ళిద్దరూ జీవించేశారు. అంచేత ఈ చిత్రంలో కూడా వీరిద్దరి నటన గురించి చెప్పాల్సిందేమీ లేదు. అలాగే చంద్రమోహన్ కూడా మంచి నటుడే కదా. అతను కూడా తండ్రి మీద ద్వేషం అవి చాలా బాగా చూపిస్తాడు ఈ చిత్రం. అది ముఖ్యంగా పాత్రధారులు చిత్రం గురించి చెప్పుకుంటే. ఆ తర్వాత కె.వి. మహాదేవన్ చిత్ర సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాము కదా. పాటలన్నీ ఆచార్య ఆత్రేయ రాశారు. చిత్రంలో 5 పాటలు ఉన్నాయి. అప్పటికి పాటలు కొంచెం తగ్గుతున్నాయి తెలుగు సినిమాల్లో. పాటలన్నీ ఓకే, యావరేజ్ పాటలని చెప్పుకోవాలి. బాగా
కేవి మహాదేవన్ గారు కూడా అప్పటికి మరీ అంత హై లెవెల్‌లో పాటలు ఇస్తున్న రోజులు కావవి. ఈ పాటలో ఇంకోటేంటంటే ఈ చిత్రం సమయానికి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పూర్తిగా నేపథ్య గాయకుడిగా సెటిల్ అయిపోయారు. అంచేత పాటలన్నీ కూడా ఎస్‌పి, పి. సుశీల పాడారు ఈ చిత్రంలో. 5 పాటలు కూడా. అవి పాటల గురించిన విశేషాలండి. ముందే చెప్పుకున్నట్టు ఈ చిత్రం మరి ఎక్కువగా ఆడలేదు ఎందుకనో కానీ తెలుగులో. యావరేజ్ చిత్రంగా నిలిచింది. అది కానీ సినిమా బావుంటుంది. ఎందుకంటే అక్కినేని ఇందులో కొంచెం ఏజ్డ్ రోల్‌కు వస్తారు కాబట్టి చిత్రం బాగా చూపిస్తారు. ఇద్దరు కూడా అక్కినేని, వాణిశ్రీ బాగా నటించారని కూడా చెప్పుకున్నాం కదా! చూడదగిన సినిమాయే. కానీ ప్రజలకెందుకో అంతగా నచ్చలేదు ఈ సినిమా ఆ రోజుల్లో. అవండి 'అండమాన్ అమ్మాయి' విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీద మీ కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. మరో వీడియోతో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.